అందరికీ హాయ్ అండి. ఈరోజు బెండకాయలతో ఒక మంచి రెసిపీ చేద్దామండి. ముందుగా బెండకాయలన్నీ వాష్ చేసుకుని ఒక అంగుళం సైజు పొడవంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బెండకాయలతో ఎప్పుడూ ఒకేలా కర్రీ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దామండి. స్టవ్ పై గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బెండకాయలు వేయించుకోవాలండి. ఇలా కొంచెం వేగాక పక్కకు ప్లేట్లో తీసుకోవాలండి. బెండకాయలన్నీ తీసేసి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసుకుందామండి. అలాగే 1 కప్పు ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసేసుకుందాము. అలాగే 2 టమాటో ముక్కలు కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, ధనియా పొడి వేసి మసాలాలు బాగా కలిపి 1 కప్పు పెరుగు వేసుకొని గ్రేవీలాగా కలపాలండి. ఇప్పుడు వాటర్ వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఇప్పుడు బెండకాయలు వేసి ఉడికించుకుందామండి. కర్రీ దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి బెండకాయ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి.